బాబు టార్గెట్ ఫిక్స్. నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఒక్క నగరం, ఒక్క రాష్ట్రాన్ని కుబేరుడిగా మార్చగలదా? హైదరాబాద్లోని కోకాపేట భూములు రేట్లు చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళందరికీ ఏపీలో అంతకు మించిన ఒక గోల్డ్ మైనర్ రెడీ అవుతుందని తెలుసా? అవును, మీరు వింటున్నది నిజమే. 2019లో దెబ్బతిన్న ఒక నాయకుడు 2024లో కసిగా తిరిగి వచ్చి కేవలం రాజధాని కట్టడం మాత్రమే కాదు, ఏపీకి లక్షల కోట్ల సంపద సృష్టించే ఒక మాస్టర్ ప్లాన్ గీశారు. 5 దశాబ్దాల రాజకీయ చాణక్యం ఆ ప్లాన్ లో కనిపిస్తుంది. ఎందుకే అమరావతిలో బాబు వేసిన ఆ మాస్టర్ స్కెచ్ ఏంటి? 2028 నాటికి ఏపీ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? 5 దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో సంక్షోభాలను సవాలుగా మలుచుకున్న ట్రాక్ రికార్డ్ చంద్రబాబు సొంతం. విభజన తర్వాత రాజధాని లేని ఏపీకి అమరావతిని ఒక బ్రహ్మాండమైన నగరంగా మార్చాలని ఆయన కల కన్నారు. కానీ 2014-2019 మధ్య కాలంలో డిజైన్ల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, రాజకీయంగా వైసీపీని తక్కువ అంచనా వేయడంతో 2019లో భారీ మూల్యం చెల్లించుకున్నారు. కానీ ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు కదా, బాబు అదే చేశారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకున్నారు. అందుకే 2024లో అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే పొలిటికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా పట్టు బిగించారు. ఇక ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టేశారు. ఇప్పుడు ఏపీలో అమరావతికి గ్రహబలం మామూలుగా లేదు. కేంద్రంలో బీజేపీకి మెజార్టీ తగ్గడం ఏపీలో టీడీపీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఈ అవకాశాన్ని వాడుకుని అమరావతి తొలి దశ నిర్మాణానికి కేంద్రం సాయంతో ఏకంగా 60,000 కోట్లను సేకరించగలిగారు బాబు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రకృతి కూడా బాబుకి సహకరిస్తుంది. దేశవ్యాప్తంగా ఎల్నినో వల్ల వర్షాలు తగ్గితే అందరూ బాధపడ్డారు. కానీ అమరావతికి ఇది ఒక వరంలా మారింది. వర్షాలు లేకపోవడంతో నిర్మాణాలు నాన్ స్టాప్గా జరుగుతున్నాయి. ఏకంగా రోజుకు 3,000 నుంచి 4,000 మంది కూలీలు అక్కడ రెయిన్బోలో శ్రమిస్తున్నారు. మంత్రి నారాయణను పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పైన కూర్చోబెట్టి వారంలో 2 రోజులు స్వయంగా ముఖ్యమంత్రి క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బాబు అసలు మాస్టర్ ప్లాన్ ఇంకొకటి ఉంది. తొలి దశ నిర్మాణం పూర్తి కాగానే అసలు సంపద సృష్టి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. రాజధాని ప్రభుత్వ భవనాలు మినహాయించి మిగిలిన కమర్షియల్ భూములను వేలం వేస్తే హైదరాబాద్లోని కోకాపేట స్థాయిలో ఇక్కడ భూములకు డిమాండ్ వస్తుందని అంచనా. అదే జరిగితే ఖజానాలోకి లక్షల కోట్ల ఆదాయం వచ్చి పడుతుంది. ఒకసారి అమరావతి గ్రోత్ ఇంజన్ గా మారిందంటే ఇక ఏపీని ఆపడం ఎవరి తరం కాదు అన్నదే బాబు మార్క్ ప్లాన్. రాజకీయంగా కూడా చంద్రబాబు పక్కా టైం లైన్ సెట్ చేసుకున్నారు. 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలి. ఈ 2 భారీ ప్రాజెక్టులను చూపిస్తూ 2029 ఎన్నికల బరిలోకి దిగితే మళ్ళీ తిరుగులేని విజయం సాధించవచ్చు అన్నది ఆయన వ్యూహం. ఈ మాస్టర్ ప్లాన్ హిట్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడటం ఖాయం. మరి మీరేమనుకుంటున్నారు? అమరావతి ఏపీకి నిజమైన గ్రోత్ ఇంజన్ అవుతుందా? 2029 నాటికి చంద్రబాబు తన టార్గెట్ను రీచ్ అవుతారా? కామెంట్ చేయండి.